రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. డీమార్ట్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. Q1 ఆదాయ వృద్ధి 15.1% నమోదైన మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో డీమార్ట్ షేర్లు పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కంపెనీ షేర్ ఇప్పటికే అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ భవిష్యత్తు పనితీరుపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త స్టోర్ల విస్తరణ వేగం పెట్టుబడిదారుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో షేర్లు పతనమయ్యాయి. వినియోగదారుల ఖర్చులు మందగించడం, రీటైల్ రంగంలో పెరుగుతున్న పోటీ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్న భయంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆదాయంలో వృద్ధి కనిపించినప్పటికీ మార్కెట్ భారీ అంచనాలను అందుకోలేకపోవడంతో డీమార్ట్ షేర్లలో పతనం నమోదైంది. రైట్, డిమార్ట్ షేర్లు కుప్పకూలాయి. Q1 ఆదాయ వృద్ధి 15.1% నమోదైన మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో డిమార్ట్ షేర్లు కుప్పకూలినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ నిపుణులు రామచంద్రమూర్తి గారు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్కారం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా ఈరోజు డిమార్ట్ షేర్లు కుప్పకూలాయి. ఒక రకంగా 15.1% వృద్ధి నమోదవుతున్న ఈ షేర్లు కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా టెక్నికల్ గా చెప్పాలంటే ఇది లాస్ట్ జూన్ 12వ తారీఖు నాడు కూడా ఇదే రేట్ ఉందండి, 4000 ఆ రేట్. ఆ తర్వాత 25/6వ తారీఖు నాడు 4400 దాకా వెళ్ళింది. అప్పుడు యాక్చువల్గా గ్రోత్ రేటు Q1 రిజల్ట్స్ పాజిటివ్ ఉంటాయని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. ఆ తర్వాత రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొత్త స్టోర్ల వేగం అలాగే ఓవర్ వాల్యుయేషన్ రావటం అనేది జరిగింది. దాంతో మేజర్గా ఏంటంటే అంతకుముందు డిమార్ట్ ఒక మోనోపల్లి లాగా ఉండేది, ఇప్పుడు ఆ రంగంలో చాలా వచ్చేసాయి. అలాగే మెయిన్ ఆన్లైన్ స్టోర్స్ రావటం అనేది జెప్టో కానీ ఇవి పెద్ద కాంపిటీషన్ తీసుకొచ్చేసాయి. డిమార్ట్ యొక్క మేజర్ షేర్స్ అన్ని కూడా ఈ జెప్టో కానీ ఈ యొక్క హౌస్ కి ఇంటికే తీసుకువచ్చే యాప్స్ రావటం, ఆన్లైన్ బుకింగ్ రావటం వల్ల మేజర్ గా వాటికి పెద్ద కన్స్ట్రైన్ అవుతుంది. అలాగే దాంతో ఏమైందంటే ఈ హై అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఓన్ స్టోర్స్ పెడుతున్నారు, దాని యొక్క ROI చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి డిమార్ట్ షేర్స్ కొంచెం డౌన్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది. అంతకుముందు ఈ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ నవంబర్ లో కూడా 5000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆ 5000 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 4000 ఆ రేంజ్కి వచ్చింది. సో ఏదైనా ఈ వీక్ ఈ క్వార్టర్లీ 1 లో దాదాపు 4600 నుంచి ఇప్పుడు 4000 అంటే దాదాపు 600 పాయింట్లు పతనం అయింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే కొంత హై వాల్యుయేషన్స్ అవ్వటం, అలాగే కాంపిటీషన్ బాగా పెరిగిపోవటం, ఇవన్నీ కూడా మేజర్ గా రీజన్స్. అయితే మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాలి అంటే మేజర్ గా లాస్ట్ ఇంకా 4000 ఆ రేంజ్ దగ్గర మేజర్ గా సపోర్ట్స్ కనపడుతున్నాయి. అయితే ఓన్ డిమార్ట్ కూడా ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే అది రీటైల్ చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ వాటిల్లో చాలా తక్కువ రేట్లు ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది. సో మళ్ళీ ఇది టెంపరీగానే అంటున్నారు, మళ్ళీ రికవరీ కూడా లాంగ్ టర్మ్ లో కూడా గ్రోత్ ఓరియంటెడ్ ఉంది. సో ఈ కంపెనీ 15% యావరేజ్ గా మనకి CAGR ఇస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డింగ్ అది అనేది బాగుంటుంది. సో బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు, ఎందుకంటే హై వాల్యుయేషన్స్ స్టాక్స్ ఇప్పుడు కూడా మళ్ళీ రికవర్ అవుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కూడా ఏంటంటే ఒక రకంగా స్టిల్ మోనోపల్లిగానే చెప్పచ్చు, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రిఫర్ చేసేది డిమార్ట్ లో చాలా తక్కువ రేట్లు ఉంటాయి అనేది ఒక నమ్మకమైన బ్రాండ్. మంచి కంపెనీస్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్ మార్జిన్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. సో బై అండ్ డిప్స్ ఇంకా ఏదన్నా ఒక 5% 10% కరెక్షన్ అయితే మళ్ళీ వాల్యూ బయింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ గ్రోత్ ఉంది, ఎందుకంటే చాలా నిత్యావసర వస్తువులు అన్ని కూడా దీనిలోనే ఉంటాయి. కాబట్టి వీటికి రెగ్యులర్ మార్జిన్స్ ఉంటాయి, ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ రెగ్యులర్ ఆర్డర్స్ వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఈ సెగ్మెంట్ లో ప్రెసెంట్ అయితే కొంత డౌన్ ఉన్నా కానీ ఇంకా డౌన్ అయినా మళ్ళీ రికవరీ అవుతున్న ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓకే, పాజిటివ్ గానే ఛాన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ లో అయితే కొంచెం ట్రెండ్ వీక్నెస్ అయితే కనపడుతుంది. కాబట్టి మనం షార్ట్ టర్మ్ లో ఇంకా ఒక 5% 10% అన్న కరెక్షన్ అయితే అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు.
సో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు డిమార్ట్లో షేర్లు కొనుగోలు చేయొచ్చు అంటారా? ఏంటి అసలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అంటే పతనమైనప్పుడే ఒక్కొక్కసారి కొన్ని డెసిషన్స్ కరెక్ట్ అవుతాయంట. సో మార్కెట్కి సంబంధించి ఇప్పుడు డిమార్ట్లో షేర్లు కొనుగోలు చేయడం బెటర్ అని అంటారా? యాక్చువల్గా అండి ఇప్పుడు కంపెనీలో ప్రాబ్లం లేదు, ఫండమెంటల్ గా బాగానే ఉంది. బట్ ఒక్కొక్కసారి ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గచ్చు పెరగచ్చు. సో 15% 10% సిఏజిఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు. ఒరిజినల్ గా ఈ కంపెనీ ఇండస్ట్రీ చూసుకుంటే రెగ్యులర్ గా బిజినెస్ ఉన్న సెగ్మెంట్ అన్నమాట. సో రెగ్యులర్ గా బిజినెస్ ఉంటుంది వీటికి, కాబట్టి వీటిలో మనం తగ్గినప్పుడు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే మీరు ఒరిజినల్ క్యాష్ పెట్టుకొని ఒక 1 year దాకా నాకు పర్వాలేదు అనుకున్న అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని షార్ట్ టర్మ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే కొంచెం లాసెస్ అవుతారు. కాబట్టి మీరు ఒరిజినల్ గా ప్రాబ్లం లేదు అనుకున్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుందండి. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అంటే ఇటువంటి సమయాల్లో ఒక్కసారిగా డిమార్ట్ షేర్లు పడిపోయాయి, కొంత లాసెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో పోర్ట్ఫోలియో అనేది బలంగా ఉంటే ఒక షేర్ కోల్పోయినా మరొక షేర్లో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఎలా సెట్ చేసుకోవాలంటారు? ఇటువంటి సిచ్యువేషన్స్ని, ఇటువంటి హార్డిల్స్ని ఫేస్ చేయాల్సి ఖచ్చితంగా ఉంటుంది షేర్ మార్కెట్ అంటే. సో ఇటువంటి హార్డిల్స్ని కూడా ఫేస్ చేసి మనం దృఢంగా నిలబడాలంటే ఎలా ఉండాలంటారు పోర్ట్ఫోలియో? ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ తో పాటు ఏంటంటే అదే సెక్టర్ కి సంబంధించి ట్రెండ్ కూడా ఇవాళ 10% ఫాల్ అయింది. సో ఇవేంటంటే సెక్టర్ కి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇవాళ మీరు ట్రెండ్ చూస్తే దాదాపు 400 పాయింట్స్ లాస్ట్ 1 month నుంచి కూడా మంచి డిమార్ట్ లాగానే మంచి గ్రో ఇచ్చింది. ఇవాళ అది 14% ఫాల్ అయింది. సో అంటే ఈ సెక్టర్ మొత్తం కూడా ఆన్లైన్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అది అడ్జస్ట్మెంట్ అయ్యి వీళ్ళు మళ్ళీ ఇంకా డిస్కౌంట్స్ ఇవ్వటం, లేకపోతే క్లయింట్ టెన్షన్ చేయటం, ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ షేర్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ సెక్టర్ లో ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు. అంతేగాని దీన్ని రెగ్యులర్ ఎఫ్ఎంసిసి సెక్టర్ అంతా కూడా ఏముందంటే ఒక జెన్యున్ గా వాళ్ళకంటూ ఒక బిజినెస్ ఉంటుంది. అది గ్రోత్ రేటు యావరేజ్ గానే పెరుగుతూ ఉంటుంది. అంటే ఎబ్నార్మల్ గ్రోత్ రాకపోయినా నార్మల్ గ్రోత్ రేట్ తో పెరుగుతుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ పైకి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు.